నల్గొండ రైతుల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడే వ్యక్తి రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని డీసీసీబీ డైరెక్టర్ పాశం సంపత్ రెడ్డి అన్నారు. ఆదివారం పానగల్ ఉదయ సముద్రం నుంచి D39-40 కాలువలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సొంత నిధులతో చేపట్టిన పూడికతీత పనులను మాజీ జెడ్పీటీసీ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వంగూరి లక్ష్మయ్య, నల్గొండ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్ తో కలిసి ఆయన ప్రారంభించారు. రైతుల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడే వ్యక్తి రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని డీసీసీబీ డైరెక్టర్ పాశం సంపత్ రెడ్డి అన్నారు. ఆదివారం పానగల్ ఉదయ సముద్రం నుంచి D39-40 కాలువలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సొంత నిధులతో చేపట్టిన పూడికతీత పనులను మాజీ జెడ్పీటీసీ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వంగూరి లక్ష్మయ్య, నల్గొండ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత 15 నెలల క్రితం వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి D39-40 కాలువలను ప్రారంభించాడని అన్నారు. ఆ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాలువలో పూడికతో చివరి రైతులకు నీరు అందక ఇబ్బందులకు గురయ్యారని పేర్కొన్నారు. రైతుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా సొంత నిధులతో కాలువల పూడికతీత పనులను చేపట్టి రైతు బాంధవుడుగా నిలిచాడని కొనియాడారు. ఈ కాలువలో పూడికతీత పనులు పూర్తయిన 2 రోజులలోనే రైతులకు నీరందించడం జరుగుతుందని తెలిపారు. D39-40 కాలువలకు నీరు విడుదల చేయడం ద్వారా కాజీరామారం, తానేదార్పల్లి, కంకనాలపల్లి, జంగారెడ్డిగూడెం, రామలింగాలగూడెం తదితర గ్రామాల రైతులకు తాగునీరు అందుతుందని తెలిపారు. రైతుల పక్షాన ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు ముత్తినేని శ్యామ్ సుందర్, దొంతినేని నాగేశ్వరరావు, కొల్లు శ్రీనివాస్ రెడ్డి, కిన్నెర అంజీ, PSCS డైరెక్టర్ కృష్ణారెడ్డి, షబ్బీర్ బాబా, సతీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు D39 కాలువ పనుల కోసం మన మంత్రి గారు అయిన శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సొంత డబ్బులతోటి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ నుంచి ఈ కాలువ సిల్టు దీపడానికి 200 JCBని పంపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇచ్చేసిన జెడ్పీటీసీ మన వంగూరు లక్ష్మయ్య గారు, అదేవిధంగా మార్కెట్ చైర్మన్ జూకూరి రమేష్ గారు, మన షబ్బీర్ బాబా, వివిధ గ్రామాల నుంచి వచ్చిన సర్పంచులు, రైతులందరికీ ముందుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి బండి పంపించినందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అదే రైతుల పక్షాన రైతులకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మన ప్రియతమ నాయకులు గౌరవనీయులు మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి కృషి వలన ఈ D39 కాలువకు గతంలో రాజశేఖర రెడ్డి గారు దివంగత ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వారు మన ప్రియతమ నాయకులు వారికి అనుంగు శిష్యుడిగా ఉండి మన నల్గొండ కాన్స్టిట్యున్సీకి
సంబంధించిన మొత్తం డిస్ట్రిబ్యూటరీలు మొత్తం వారి హయాంలోనే శాంక్షన్ చేయించి ఆ డిస్ట్రిబ్యూటర్ కెనాల్ మొత్తం తీపియడం జరిగింది. ఆ తీపిచ్చిన కానించి అప్పుడు మంచిగా కాలువలకు నీళ్లు సాఫీగా నీళ్ళు పోయేది. దాని తర్వాత మళ్ళా 10 సంవత్సరాలకి వెళ్ళి బీఆర్ఎస్ ప్రభుత్వంలో కనీసం అల్లకెళ్ళి గంటెడు కట్ట మట్టి కూడా అల్లకెళ్ళి పూడిగా తీసిన పాపన పోలేదు. పాపన పోకు కారణంగా టైల్ ఎండ్ వరకు కూడా రైతులకు నీళ్లు సరిగా అందక రైతులు ఇబ్బంది పడుతుంటే చూసి సారు మన నాయకులు చెలించిపోయి వారు రైతులంతా సస్యశ్యామలంగా పంటలు పండి వారు సుభిక్షంగా ఉండాలని ఒక సదుద్దేశంతో వారు తన సొంత నిధులతోని ప్రతీక్ ఫౌండేషన్ తరఫున వారు ఈ యొక్క జేసీబీ పంపించి కాలువ చివరి వరకు కూడా అందులో కూడిన మట్టి కానీ కంప చెట్లు కానీ తీసి నీళ్లు సాఫీగా వెళ్తే రైతులు బాగా ఆనందంగా ఉంటారని రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలనే ఉద్దేశంతో మీరు తన సొంత నిధులు మరొకసారి చేసినందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ, అట్నే ఇలాంటి వారికి భగవంతుడు కూడా వారికి ఇంకా ఆయురారోగ్యాలు కల్పించి ఇలాంటి పనులు చేయడానికి కూడా నిధులు సమకూర్చాలని కూడా భగవంతుడు వారికి చల్లగా చూడాలని కూడా ఈ సందర్భంగా ఇక్కడ రైతుల తరఫున అందరి తరఫున మేము శుభాకాంక్షలు